2026 ఆగస్టు నెల పండుగలు శుభముహూర్తాలు. శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. కాలచక్రం గిర్రున తిరుగుతూ 2026వ సంవత్సరం ఆగస్టు నెల మన ముందుకు వచ్చేసింది. ప్రతి ఏడాది జులై ఆగస్టు నెలలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పండుగల మాసం, అత్యంత పవిత్రమైన శ్రావణమాసం. అయితే ఈ 2026వ సంవత్సరంలో శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుందనే సందేహం చాలామందిలో ఉంది. ఈ వీడియోలో మనం 2026 ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, శ్రావణమాస విశేషాలు, అలాగే గృహప్రవేశాలు, పెళ్లిళ్లకు సంబంధించిన అద్భుతమైన శుభముహూర్తాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో ఏ పండుగ ఏ తేదీన వస్తుందో స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న, 2026లో శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుంది? సాధారణంగా ప్రతి సంవత్సరం జులై నెలలోనే ఆషాఢం పూర్తయిపోయి శ్రావణమాసం వస్తుంది. కానీ ఈ సంవత్సరంలో గ్రహగతులు, పంచాంగ గణనాల ప్రకారం ఆషాఢమాసం కాస్త ఆలస్యంగా ముగిసి ఆగస్టు నెలలో శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2026 ఆగస్టు 13వ తేదీన గురువారం నాడు శ్రావణమాసం అత్యంత వైభవంగా మొదలవుతుంది. ఆ రోజు నుండే మన తెలుగునాట పండుగల సందడి మొదలవుతుంది. ఈ శ్రావణమాసం శివకేశవులకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది కావడంతో ఈ మాసంలో చేసే ప్రతి చిన్న దాన ధర్మాలకు, పూజా కార్యక్రమాలకు 1000 రెట్ల పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం అంటే ముఖ్యంగా సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ సోమవారం నాడు పరమశివుడికి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేసి రుద్రాభిషేకం చేయించుకుంటే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మానసిక అశాంతితో బాధపడేవారు ఈ సోమవారాల్లో ఉపవాసం ఉండి శివాలయాన్ని సందర్శించి శివారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. అలాగే శ్రావణ శనివారాలు శ్రీ మహావిష్ణువుకు, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, స్వామివారికి తులసిమాల సమర్పించటం, ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ఇంట సిరి సంపదలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శ్రావణ మంగళవారాలకు కూడా మన సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొత్తగా పెళ్లైన ముత్తైదువులు శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం అత్యంత నిష్ఠతో చేస్తారు. పార్వతీదేవి ప్రతిరూపమైన గౌరీదేవిని పూజించి తోటి ముత్తైదువులకు పసుపు కుంకుమలు, రవికె గుడ్డలు వాయనంగా ఇవ్వటం వల్ల తమ మాంగళ్య బలం మరింత వృద్ధి చెందుతుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న నమ్మకం. మొదటి మంగళవారం నాడు 5గురు, రెండో మంగళవారం నాడు 10 మంది ఇలా ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తూ ఈ వ్రతాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ ఆగస్టు నెలలో రాబోయే మొట్టమొదటి పెద్ద పండుగ నాగపంచమి. శ్రావణ శుక్ల పంచమి నాడు ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 2026వ సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన ఈ నాగపంచమి పండుగ వస్తుంది. ఈ రోజున నాగదేవతలను ఆరాధించి పుట్టలో పాలు పోయటం వల్ల కాలసర్ప దోషాలు, రాహు కేతు దోషాలు, నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. సంతానలేమితో బాధపడేవారు నాగపంచమి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి నాగదేవతను పూజిస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అంతేకాకుండా కంటి సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు ఉన్నవారికి కూడా నాగపంచమి పూజ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆడవారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరుపుకునే అతిపెద్ద పండుగ వరలక్ష్మీ వ్రతం.
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరించటం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. 2026లో ఆగస్టు 21వ తేదీన ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. అష్టలక్ష్ములకు ప్రతీకగా వరలక్ష్మీదేవిని ఈ రోజున ఆవాహన చేసి షోడశోపచారాలతో అత్యంత వైభవంగా పూజిస్తారు. 9 దారాలు ఉన్న తోరమును అమ్మవారి చెంత ఉంచి పూజ పూర్తయిన తర్వాత కుడి చేతికి కట్టుకుంటారు. తమ మాంగల్య బలం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, ఇల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో సిరి సంపదలతో తులతూగాలని ఈ వ్రతాన్ని నిష్ఠతో చేస్తారు. ఈ రోజున లలితా సహస్రనామం, శ్రీ సూక్తం పఠించటం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుంది. ఏవైనా కారణాల వల్ల ఈ రోజున వ్రతం చేసుకోలేని వారు శ్రావణ మాసంలోని 3వ లేదా 4వ శుక్రవారాల్లో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఆగస్టు నెల చివర్లో వచ్చే మరో గొప్ప పండుగ శ్రావణ పౌర్ణమి. దీనినే మనం రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుచుకుంటాం. 2026లో ఆగస్టు 28వ తేదీన ఈ శ్రావణ పౌర్ణమి జరుపుకుంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళ పవిత్రమైన అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగను దేశమంతటా జరుపుకుంటారు. ఆడపడుచులు తమ అన్నదమ్ముల క్షేమాన్ని, ఆయురారోగ్యాలను కోరుకుంటూ వారి కుడి చేతికి రక్షాబంధనం కడతారు. దానికి బహుమతిగా అన్నదమ్ములు తమ సోదరీమణులకు అండగా ఉంటామని భరోసా ఇస్తారు. అలాగే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఈ పౌర్ణమి రోజునే తమ పాత జంధ్యాన్ని తీసివేసి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే దీనిని జంధ్యాల పౌర్ణమి లేదా ఉపకర్మ అని అంటారు. ఈ రోజున వేదపఠనం చేయటం, గాయత్రీ మంత్రాన్ని జపించటం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇక పండుగల విషయాలు పక్కన పెడితే ఆగస్టు నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శుభముహూర్తాలు. అయితే ఈ ఆగస్టు నెలలో శుభకార్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మాసంలో చాతుర్మాస్యం కారణంగా కొన్ని పంచాంగాల ప్రకారం గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు లేనప్పటికీ వివాహాలకు సంబంధించి మాత్రం కొన్ని ప్రత్యేకమైన తేదీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు 14, 17, 21, 23, 26, 27 మరియు 31వ తేదీలలో వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీరు ఏ శుభకార్యం తలపెట్టినా మీ సొంత రాశి, జన్మ నక్షత్రాలను బట్టి ఖచ్చితమైన సమయాన్ని, ముహూర్త బలాన్ని మీ స్థానిక వేద పండితులను అడిగి తెలుసుకుని ముందుకు సాగడం సర్వదా ఉత్తమం. శ్రావణ మాసంలో ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ 2026 ఆగస్టు నెల ఎంతటి పవిత్రతను, ఎన్ని గొప్ప పండుగలను, శుభముహూర్తాలను మన ముందుకు తీసుకురాబోతోందో. ఈ శ్రావణ మాసం మీ అందరి జీవితాల్లో సకల సిరి సంపదలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో వచ్చే పండుగలలో మీకు అత్యంత ఇష్టమైన పండుగ ఏదో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష్య రహస్యాలు, మన ధర్మశాస్త్రాలకు సంబంధించిన నిజాల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.